హే గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్లో డే 2. సో అంటే వీక్ 2 అనమాట. ఈరోజు మనం డైట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, నేను ఏం తింటున్నా, ఇవన్నీ కవర్ చేసేద్దాం. అండ్ ప్రెసెంట్ బాడీ కండిషన్, నా వెయిట్, ఇవన్నీ కూడా అప్డేట్ ఇస్తా. సో చలో మనం ఫస్ట్ అయితే వెయిట్ చూసుకుందాం. ఇప్పుడే లేచా, నాది ఎంటీ స్టమక్. సో ఎంటీ స్టమక్తో వెయిట్ అన్ని మొత్తం చూసుకుందాం. ఇప్పటికి ఎంత మారిందో తెలుస్తుంది. వెయిట్ వచ్చేసి 74.85. సో లాస్ట్ టైం 76 ఉన్నాయి కదా. సో ఆల్మోస్ట్ వాటర్ వెయిట్ మొత్తం పోయి ఉంటుంది. అండ్ ఒక 500-700 grams ఫ్యాట్ అనేది తగ్గి ఉంటుంది. కండిషన్ కూడా మీకు ఇస్తా, మీరు ఒకసారి చెక్ చేద్దరు. కానీ చెక్ చేసి కామెంట్లో మెన్షన్ చేయండి అసలు నాకు కండిషన్ ఎలా మారుతుంది ఏంటని చెప్పేసి. సో చలో డైట్ ప్లాన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ నేను ఏం తింటున్నా నేను చూసేద్దాం రండి. ఫస్ట్ మనం బ్రేక్ఫాస్ట్తో మొదలు పెడదాం. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను చాలా సింపుల్, అందరిలానే ఉంటుంది రొటీన్. ఓట్స్ ఒక 55 grams తీసుకుంటా, ఎగ్జాక్ట్ 55. తర్వాత వేక్ స్కూప్ పార్ట్. ఇది అమ్మాళ్ళు ఇచ్చారు మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనమాట. సో ఆల్మోస్ట్ అన్ని డ్రై ఫ్రూట్స్ కవర్ అయిపోతాయి. దీన్ని ఒక 5 grams వేసుకుంటా, 5 to 10 grams. తర్వాత సీసేమ్ సీడ్స్, నువ్వులు రా బాబు, ఇది ఒక 5 grams. తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్, ఇవి ఒక 5 grams. ఎగ్జాక్ట్గా వచ్చింది మామూలు. తర్వాత దీంట్లో కొంచెం బాగా చూసారా ఇలా ఉంటుంది. ఇదే నా బ్రేక్ఫాస్ట్. సంవత్సరాల నుంచి ఇలాగే తింటా, బట్ క్వాంటిటీ మారుతూ ఉంటా. మిల్క్ ఒక 200 ml వేస్తా. సో ఇలా కొలుచుకుని తినడం వల్ల మనకి ఒక క్లారిటీ ఉంటుంది. సో ఇంతే గైస్ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అయిపోయింది చూసారా. సో దీన్ని నేను చాలా సంవత్సరాల నుంచి తింటున్నా. అండ్ దీంతో పాటు మనం ఇది చేసుకునే ప్రాసెస్ సింపుల్ అండ్ టైం కూడా ఎక్కువ కిల్ అవ్వదు. సో గైస్ నా లంచ్ వచ్చేసి చాలా సింపుల్గా ఉంటుంది. రైస్, చికెన్, తర్వాత దాంట్లోకి ఏదో ఒక వెజ్జీస్, ఇంట్లో చేసిన ఏదో ఒక కర్రీ, తర్వాత దాంతోపాటు కర్డ్. ఇవే రెగ్యులర్గా ఉంటాయి. ఇదే నా డిన్నర్ కూడా. ఇది నాకు తగ్గ క్వాంటిటీ వేసి తీసుకుంటా. 200 grams రైస్, 200 grams చికెన్, 200 grams వెజ్జీస్ ఇలా. సో ఇదే నేను ఎందుకు ఫాలో అవుతున్నానంటే డైలీ నాకు ప్రిపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో మీరు కూడా ఏం చేస్తారంటే మీరు డైలీ తినే ఫుడ్లోనే ఏమైతే మీకు తక్కువ అవుతున్నాయో అవి యాడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పొద్దున్న ఇడ్లీ తింటున్నారు అనుకోండి, ఇడ్లీ ప్లస్ చట్నీ తింటున్నారు, పీనట్ చట్నీ. దాంట్లో కార్బ్స్ వస్తున్నాయి, ఫ్యాట్స్ వస్తున్నాయి, ప్రోటీన్ మిస్ అవుతుంది కదా. ప్రోటీన్ ప్లేస్లో ఏదో ఒక చికెన్ ఆర్ ఎగ్స్ లేదా లేకపోతే పన్నీర్, ఏదో ఒక ప్రోటీన్ సోర్స్ యాడ్ చేసుకోండి. సో మీ మార్నింగ్ ప్రోటీన్ సోర్స్ కంప్లీట్ అయిపోయింది. ఒక 20 to 30 grams వచ్చేలా చూసుకోండి మీల్కి. తర్వాత నెక్స్ట్ లంచ్లో ఏం తింటారు? వెజ్జీస్, అదే ఏదో ఒక వెజిటేబుల్ కర్రీయో లేకపోతే దాల్ కర్రీయో తింటారు, దాంతోపాటు రైస్ తింటారు. సో ప్రోటీన్ ఇక్కడ తక్కువ అవుతుంది అనుకోండి, ఆ ప్రోటీన్ ప్లేస్లోకి పన్నీరో లేకపోతే చికెనో, ఫిష్, ఎగ్స్ ఏదో యాడ్ చేసుకోండి. సో ఇలా ప్లాన్ చేసుకోండి మీ మీల్స్ని కూడా. ప్రీ వర్కౌట్కి వెళ్ళే ముందు ప్రీ వర్కౌట్ మీల్లో కార్బ్స్, ప్రోటీన్ ఉండేలా చూసుకోండి. అంతే సింపుల్. నా ప్రీ వర్కౌట్ మీల్లో బీట్రూట్ జ్యూస్ ప్లస్ దాంతోపాటు సాల్ట్ ప్లస్ ఎగ్స్ ఇవే ఉంటాయి. ఇది నా ప్రీ వర్కౌట్ మీల్. ప్రీ వర్కౌట్ డ్రింక్ కూడా. సో సింపుల్గా, ఎంత సింపుల్గా ఉంటే అంత కన్సిస్టెంట్గా ఉండడానికి మనం వీలవుతుంది. అండ్ డైట్ ప్లాన్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తున్నా చూడండి. 1 గ్రామ్ కార్బోహైడ్రేట్కి 4 calories ఉంటాయి. సేమ్ ప్రోటీన్కి కూడా 4 calories ఉంటాయి. ఫ్యాట్కి వచ్చేసి 9 calories ఉంటాయి. సో అర్థమైందా? ఇప్పుడు మనం గూగుల్లోకి వెళ్ళి TDE క్యాలిక్యులేటర్ అని కొడితే వస్తుంది. దాంట్లోకి వెళ్ళి డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి అక్కడ రికమెండెడ్ క్యాలరీస్ ఇంటేక్ వస్తుంది. ఒకవేళ మనం గెయిన్ అవ్వాలంటే సర్ప్లస్ తినాలి ఒక 200, లేదు తగ్గాలంటే డెఫిసిట్ చేయాలి ఒక 200 calories. ఇంతే సింపుల్. ఎన్ని క్యాలరీస్ తినాలో అర్థమైంది. ఇప్పుడు క్యాలరీస్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి, మ్యాక్రోస్ని ఎలా తీసుకోవాలో చెప్తా చూడండి. మ్యాక్రోస్ వచ్చేసి మన బాడీ వెయిట్ ఇంటూ 1.6 నుంచి 1.8 తీసుకోండి. లేదు అనుకుంటే
లీన్ మాస్ ఇంటూ బాడీ వెయిట్ లీన్ మాస్ ఇంటూ 2.2 తీసుకోండి. ఒక వాల్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక 500 క్యాలరీస్ వచ్చాయి. లీన్ మాస్ ఇంటూ బాడీ వెయిట్ కొడితే ఒక 400 to 500 క్యాలరీస్ వచ్చాయి. సో 500 క్యాలరీస్ అనుకుందాం. తర్వాత రిమైనింగ్ ఫ్యాట్స్ ఎన్ని తీసుకోవాలి మన బాడీకి? 0.6 నుంచి 1 వరకు తీసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ 0.6 తీసుకుందాం. 0.6 తీసుకుంటే అరౌండ్ ఒక 300 క్యాలరీస్ వచ్చాయి. ఇదో 500, ఇదో 300, 800. నీ ఇంటేక్ వచ్చేసి ఒక 1400 అనుకుందాం. ఇంకా ఎంత మిగిలిపోతుంది? ఇంకా 600 క్యాలరీస్ మిగిలిపోతున్నాయి. ఈ 600 క్యాలరీస్ని నువ్వు కార్బ్స్ నుంచి తీసుకోవాలి. అంతే, సింపుల్. ఒకవేళ నువ్వు తగ్గాలంటే కార్బ్స్ నుంచి క్యాలరీస్ని తగ్గించు. ఒకవేళ నువ్వు పెరగాలనుకుంటే క్యాలరీస్ని ఫ్యాట్స్ నుంచి కార్బ్స్ నుంచి పెంచు. ఇంతే సింపుల్. ప్రోటీన్ మాత్రం సేమ్ ఉంచండి. డైట్ ప్లాన్ ఇదే, ఇంతే. ఇంకెవ్వరి దగ్గరికి వెళ్ళి ఇంతే. ఒకవేళ ఏమైనా విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయనుకోండి, ADEK ఏదైతే ఉన్నాయో ఆ డెఫిషియన్సీస్ తగ్గ ఫుడ్స్ అనేది తీసుకోండి. ఒకవేళ ఫుడ్స్ ద్వారా కూడా అవ్వట్లేదంటే సప్లిమెంట్స్ తీసుకోండి. సప్లిమెంట్స్ కూడా ప్రిస్క్రిప్షన్ త్రూ డాక్టర్ కన్సల్టెంట్ అయ్యి అప్పుడు తీసుకోండి. ఎవరో చెప్పారు కదా ఇది తక్కువైందేమో అని చెప్పేసి మీకు మీరు ఓన్గా క్రియేట్ చేసుకుని ఏం చేయొద్దు. ఇప్పుడు నేను చెప్పింది కూడా మీరు గూగుల్లో కొట్టి మొత్తం అన్నీ తెలుసుకొని ఫాలో అవ్వండి. అంతే. డైట్ ప్లాన్ అర్థమైంది. సో ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో చెప్పా, దాంతోపాటు ఏమేం చేయాలో కూడా చెప్పా. ఇప్పుడు నా కండిషన్ ఒకటే మిగిలింది. కండిషన్ స్క్రీన్ మీద ఇస్తా. కండిషన్ కూడా నెక్స్ట్ వీడియోలో ఇచ్చేస్తా, చెక్ చేయండి. సో ఇంతే. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే, దేని గురించి అయినా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. లేదా ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి, ఇంకా షార్ట్ వీడియో ఫామ్లో కావాలనుకుంటే నా ఇన్స్టాకి వెళ్ళి చూడొచ్చు. ఇన్స్టాలో మొత్తం ఉంటుంది. ఒకవేళ నేను ఇక్కడ రెస్పాండ్ అవ్వకపోయినా ఇన్స్టాలో DM చేయొచ్చు. నా పేజ్ ఎక్కడ ఇస్తా, చెక్ చేయండి. That my mind is breathing in. Break out, I've got to see. Spent all my life holding all of it closely. I played it innocent, a feel of discontent. I'm finally facing it all, fearless. సో అంతే గైస్, హోప్ దిస్ హెల్ప్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వీక్ 3కి మళ్ళీ కలుసుకుందాం. సో ఈ వీడియో నేను ల్యాగ్ చేయలేదని అనుకుంటున్నా, కొంచెం ఫాస్ట్గానే చెప్పా. ఓకే.